హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నోరూరించే బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో దానికోసం అయితే వీడియో చేసేస్తానండి. ఇంకా గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ని కొంచెం బాగా మరగనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పీసెస్ని వేసేసుకుందాం. వేసేసి బాగా ఒకసారి కలిపేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేయండి. తర్వాత 5 మినిట్స్ దాన్ని క్లోజ్ చేసేసి మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. తర్వాత మళ్ళీ దాన్ని 5 మినిట్స్ క్లోజ్ చేసేసి మగ్గనిద్దాం. తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప పీసెస్ని వేసేయండి. తర్వాత 5 మినిట్స్ దాన్ని మళ్ళీ మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. తర్వాత బాగా కలిపేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. తర్వాత 5 మినిట్స్కి వచ్చేసి మళ్ళీ మగ్గనిద్దాం. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోండి. టమాటాలు ఫస్ట్ వేయకూడదండి, లేదంటే కూర కొంచెం టమాటా స్మెల్ వచ్చేస్తుంది. అందుకే కారం వేసుకున్న తర్వాత కారం మగ్గిన తర్వాత అప్పుడు వేసుకోవాలి టమాటాలు. తర్వాత టమాటా పీసెస్ని వేసేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల టమాటా బాగా మగ్గి కూర టేస్ట్ ఉంటుందండి. తర్వాత కారం టమాటాలు మగ్గనిచ్చి తర్వాత చూడండి లాస్ట్లో కసూరి మేతి పౌడర్ని వేసేయండి. లేదు మీ దగ్గర కసూరి మేతి లేకపోతే కొత్తిమీరైనా వేసుకోండి, టేస్ట్ అది చాలా బాగుంటుంది.